హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెంతి కూర పప్పు చేస్తున్నాను. కందిపప్పు ఒకసారి వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం నూనె, పసుపు, పచ్చిమిరకాయలు ఒక 5, ఒక టమాటా ఒక హాఫ్, ఉల్లిపాయ, మెంతి కూర ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 5-6 విజిల్ రానివ్వాలి, ఉడికిపోతుంది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్, కొంచెం ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. పప్పు ఉడికిపోయింది, రైస్ పెట్టుకుంటున్నాను. కొంచెం ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసి పప్పు మెదిపేసుకుంటాను. ఆకుకూర హెల్త్ చాలా మంచిది కదా, మెంతి కూర. మెంతి కూర ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే చక్కగా తినేసేయచ్చు, ఇంకా చాలా మంచిది మెంతులు కదా. ఇంకా పప్పులు తాలింపు పెట్టేసి పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేస్తున్నాను. పోపు దినుసులు, ఇంకా చిన్నుల్లిపాయ ఒక 2 రెబ్బలు, ఇంకా ఇంగువ, ఒక ఉప్పు మిరగాయ వేసాను. ఉల్లిపాయ హాఫ్ వేసాను, వేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఈలోపు రైసు ఉడికిపోయింది, పొంగు వచ్చింది, తీసి కలిపేసుకున్నాను పప్పులో. అంతే, పప్పు రెడీ అయిపోయింది. గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అని చెప్పాను కదా. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, ఇంకా 2 చిన్నుల్లిపాయ రెబ్బలు పెట్టుకున్నాను కదా, అవి వేసాను. పసుపు, మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. మనం ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము కదా, చూసి వేసుకోవాలి. ఉప్పు కూడా, ఉప్పు ఎక్కువ అవుద్ది మళ్ళీ. రైస్ కూడా ఉడికిపోయింది. ఒక స్పూన్ కారం వేస్తే రెడీ అయిపోయింది గోరుచిక్కుడుకాయ ఫ్రై. మీకు నచ్చితే లైక్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.